రాజకీయ నాయకులపై చిన్నపాటి ఆరోపణ వస్తేనే రచ్చ జరుగుతుంది. అది అధికార పార్టీ నేతలపై అయితే అది మరో రేంజ్ లో ఉంటుంది. మరి ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్నది కూడా అధికార కూటమి ఎమ్మెల్యేనే కాబట్టి అందుకు తగ్గ స్థాయిలోనే మంటలు రాజుకుంటూ ఉన్నాయి. ఏపీ రాజకీయాల్లో జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయారు. ఆయనకు సంబంధించిన న్యూడ్ చాట్, న్యూడ్ వీడియోలు వైరల్ అవుతుండడం రాజకీయ దుమారానికి కారణమవుతోంది. ఆయన అధికార కూటమికి చెందిన ఎమ్మెల్యే కావడంతో అలజడి మరింత ఎక్కువగా ఉంది. ఎమ్మెల్యే టార్గెట్ గా ప్రత్యర్థులు విమర్శలు ఎక్కుపెడుతుంటే రాష్ట్ర మహిళా కమిషన్ కూడా సీరియస్ గా స్పందించింది. దొరికిందే ఛాన్స్ అన్నట్టు జనసేన ఎమ్మెల్యేను టార్గెట్ చేస్తోంది వైసీపీ. ఇది జనసేన కాదు కామసేన అంటూ వైసీపీ అభిమానులు పెడుతున్న పోస్టులు ఇప్పటికే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. రాష్ట్రంలో కూటమి నాయకులు కీచకులుగా మారారంటూ దుమ్మెత్తిపోశారు వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి. ప్రభుత్వ ఉద్యోగిని లైంగికంగా వేధించి 5 సార్లు అబార్షన్ చేయించిన ఎమ్మెల్యేపై సుమోటోగా కేసు నమోదు చేసి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వానికి నమ్మి ఎంతమంది మహిళలు ఓట్లేశారు, ప్రజలు ఓట్లేశారు. వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టుకోండి. ఈ విషయంలో సుమోటోగా మీరు కేసు నమోదు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అలాగే అతన్ని జనసేన నుంచి సస్పెండ్ చేయాలి, ఈ ఎమ్మెల్యేగా కూడా సస్పెండ్ చేయాలి, కేసు పెట్టాలి. ఈ మహిళకు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ బాధితురాలకు అండగా నిలబడుతుంది. ఇప్పటికి అన్ని సందర్భాల్లో కూడా బాధితులకు మా పార్టీ అండగా ఉంది, సపోర్టుగా వాళ్ళ తరపున మేము నిలబడడం జరిగింది. ఈ బాధితురాలకి న్యాయం జరిగేంత వరకు కూడా మేము అందరము కూడా మా పార్టీ, మా మహిళా విభాగము, మా జగనన్నతో సహా అందరం కూడా ఈ మహిళకు వెన్నుదన్నుగా ఉంటాము, ఆమెకు సపోర్టుగా ఉంటాము. ప్రభుత్వం ఎప్పటికైనా కళ్ళు తెరిచి ఇలాంటి దుర్మార్గుడైన ఎమ్మెల్యేకి శిక్షించాల్సిందిగా కోరుకుంటున్నాం. ప్రత్యర్థులు కాబట్టి రైల్వే కోడూరు ఎమ్మెల్యే శ్రీధర్ పై వైసీపీ వాళ్ళు ఆ స్థాయిలో రెస్పాండ్ అయ్యారనుకుంటే ఈ అంశంలో రాష్ట్ర మహిళా కమిషన్ కూడా తీవ్రంగానే స్పందించింది. బాధితురాలి ఫోన్లో మాట్లాడిన కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ పూర్తి వివరాలు తెలుసుకున్నారు. సమగ్ర విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. మహిళల గౌరవానికి, భద్రతకు భంగం కలిగించే ఏ చర్యలైనా సహించబోమని హెచ్చరించారు. అటు వైసీపీ, ఇటు మహిళా కమిషన్ వెరసి పొలిటికల్ గా ప్రకంపనలు సృష్టిస్తున్న ఈ వివాదం ఇలాంటి మలుపులకు కారణమవుతుందో చూడాలి.